అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, డైరెక్ట్‌గా ఏంటి గ్యాస్ మీద ఏదో పెట్టి వేయించేస్తుంది అని అనుకుంటున్నారా? వివరం చెప్పకుండా. ఏం లేదండి. ఇది చిన్న మసాలా పొడి అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ ధనియాల్ని ఇట్లాగా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలా పొడి అనేది ప్రిపేర్డ్‌గా ఉంటే ఏ కర్రీలోకైనా ఈజీగా వాడుకోవచ్చు. బీరకాయలోకి ఇట్లాగా ప్రతి కర్రీలో వేసుకుంటాము. చాలా బాగుంటుంది టేస్టు. ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. తర్వాత కొంచెం బియ్యం ఉంటాయి కదా, బియ్యం కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటామండి. బియ్యం ఏంటి, బియ్యం ఎందుకు వేస్తారు అని అనుకోవద్దు. ఇది నాకు కూడా ఇక్కడ అంటే మా ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకున్న రెసిపీయే. బియ్యం ఎందుకు వేస్తారో నాకు కూడా తెలీదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం బియ్యం వేసి వేయిస్తారనమాట. అవి కూడా ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయి బొరుగుల్లాగా తయారవుతాయి అన్నమాట అవి. ఇంకా వీటిని కూడా బాగా చల్లార్చుకున్న తర్వాత ఇవి 2 ఫస్ట్ మిక్సీకి పట్టుకొని కొంచెం ఎండు కొబ్బరి, తర్వాత తెల్లగడ్డ వేసి మిక్సీకి పట్టేసుకుంటారు. ఇదిగోండి పొడి అయితే ఈ విధంగా తయారవుతుంది. ఈ పొడిని మనం ప్రతి దాంట్లో మసాలా పొడి కింద వాడుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనిప్పుడు అరటికాయ కూర చూపిస్తానండి మీకు. చాలా సింపుల్‌గా, ఈజీగా ఏమాత్రం చికెన్ కన్నా తక్కువగా అయితే అనిపించదు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్టు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని కొంచెం పాలైతే వేస్తున్నాను. పాలేంటి అని అనుకోవద్దు. ఏంటి ప్రతీది డిఫరెంట్‌గా చూపిస్తుందని అనుకోవద్దు. ఈ పాలు వేస్తే ఏమవుతుందంటే, ఈ అరటికాయలో ఒక రకమైన జిగురు పదార్థం అనేది ఉంటుందనమాట. అది మన చేతులకి బంకలాగా తగులుతుంది. అందులో ఏంటంటే, ఈ వాటర్‌లో వేయకుండా ఉంటే ముక్కలనేది నల్లగా అయిపోతాయనమాట అరటికాయ ముక్కలు. అందుకోసమని ఇట్లా వేసుకుంటారు. ఇట్లాగా వాటర్‌లో పాలు వేస్తే ఆ జిగురనేది మన చేతులకి అవ్వకుండా ఉంటుందండి. ఇట్లాగా పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కూర కోసం ఎర్రగడ్డ, టమాటా కూడా కట్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్‌కి నానబెట్టున్నానులెండి. ఇంక టిఫిన్‌లు అన్నీ అయిపోయాయి. పూజ, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. అవి రెగ్యులర్‌గా చూయించేదే కదా అని చెప్పేసి వాటినైతే ఏమీ తీయలేదు. నార్మల్‌గా ఇవాళ మీకు ఒక మంచి హెల్తీ రెసిపీస్ ఇవి 2 చూపిద్దామని అయితే అనుకున్నాను. ఇంకా కూర కోసం టమాటాలు, ఎర్రగడ్డలు కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకునేసి తిరగమాతకొచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసుకుంటాము. కొంచెం ఆయిల్ పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క కర్రీకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఒక్కొక్క కర్రీకి మరీ ఆయిల్ అనిపించినా అంత టేస్ట్ అనిపియదు. ఇక్కడ నేనైతే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసి ఎర్రగడ్డ ముక్కలనైతే తిరగమాతకు వేస్తున్నాను. ఇవి బాగా కలర్ వచ్చిన తర్వాత ఈ ఎర్రగడ్డ, టమాటా ముక్కలనెత్తి వేసేస్తానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయి ఇందాక ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసామంటే తొందరగా ఉడికిపోతాయి. ఏం లేదు, ముక్కలు ముక్కలుగా ఉంటే కూర గ్రేవీ అనేది ఉండదన్నమాట. కొంచెం మెత్తగా అయితే కూర గ్రేవీ ఉంటుంది. ఈ విధంగా అనమాట. మెత్తగా అయిపోయిన తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని ఈ వాటర్‌లోంచి తీసి కూరలో వేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్‌కి అసలు ఏమాత్రం తీసిపోదు కూర. చికెన్ కర్రీ ఉన్నట్టే ఉంటుంది. కొంచెం వాటర్ వేసేసి ఇవి ఉడికించుకుందాము. వితిన్ సెకండ్స్‌లో ఉడికిపోతాయి. చాలా లేతగా ఉన్నాయి అరటికాయలు కూడా. ఇంకా ఇవి ఉడికేలోపు ఇంకొక సైడ్ పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి 2. ఇంక సాయంకాలం వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ ఒకటి చేద్దామని అయితే అనుకున్నాను. దాంట్లోకి ఈ కూర అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, కారం అది చెక్ చేసుకోవాలి కదా, అందుకోసం అనేసి ఇక్కడ కొంచెం ఉడికిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూస్తున్నాను నేను. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. ముక్క అయితే ఉడికిపోయిందండి. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్‌లో కొంచెం సాల్ట్ అట్లాగే కారము అవి కూడా చల్లేసుకున్నామంటే ఇంకేం లేదు. కొంచెం ఇప్పుడు మనం మసాలా పట్టాం కదా, ఆ పొడిని పైన చల్లేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా రెడీ అయిపోతుందండి. తాలింపు చేసిన, కూర చేసిన అరటికాయతోటి తొందరగా రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మేము ఒక్క పూటే రైస్ తీసుకుంటాం కాబట్టి మాకు సాయంత్రం చపాతీలోకి కూడా సరిపోతుందండి ఈ కూర అనేది. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఉప్పు, కారం అనేది చెక్ చేసుకొని మనం మసాలా పొడి పట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లేసుకొని మూత పెట్టేస్తాను. కూర అయితే రెడీ అయిపోద్ది. నేను మీకు ఇప్పుడు ఎంత ఫాస్ట్‌గా చూపించానో
అంత ఫాస్ట్‌గానే రెడీ అవుతదండి కూర అయితే మాత్రం. అరటికాయ కూర ఎక్కువ టైం తీసుకోదు. ఈ పొడి అనేది ఎప్పుడు ప్రిపేర్డ్‌గా ఉంటుంది. అయిపోయినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు మనము. చాలా కూరల్లోకైతే వాడుకుంటాం గదా! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా ఇది కూర రెడీ అయినట్టే. ఇంకొక సైడ్ కూడా రైస్ కూడా ఈలోపు పొంగొచ్చేసింది. ఇంకా రైస్ కూడా వంచేసిన తర్వాత పెరుగుంటుందండి. ఎలాగైనా పెరుగో, మజ్జిగో చేసుంటాను గదా! మధ్యాహ్నానికి ఇవి సరిపోతాయి. సాయంత్రానికి మాత్రం మంచి హెల్తీ రెసిపీ అయితే ఒకటి చేయబోతున్నాను. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చిన్న పిల్లలున్నా మనము రెగ్యులర్‌గా ఇదే తాళింపు ఎలా తినాలి అనేది ఫీలింగ్ లేకుండా బీట్రూట్ తోటి చాలా హెల్తీ రెసిపీ అయితే చూపిస్తాను. ఎక్కువ బీట్రూట్ తోటేంటంటే మనము తాళింపు టైప్‌లోనే చేస్తుంటాం గదా! అట్లా గాకుండా బీట్రూట్‌ని చెక్కది తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి పట్టేసుకొని చపాతీ పిండిలో కలిపేసాననమాట. అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంక మామూలు చపాతీలొత్తాను. నేనిప్పుడు చూపిస్తాను మీకది. చాలా బా వచ్చాయి. పిల్లలకు కూడా చాలా మంచి హెల్తీ అండి. పెద్దవాళ్ళకైనా. మనం రెగ్యులర్‌గా తాళింపులు తినాలంటే తినలేము. బీట్రూట్ తోటి కూర చేయాలంటే అది కలరే డిఫరెంట్‌గా ఉంటది. అందుకనేసి అప్పుడప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. నేను చేసిన ఈ కూరలోకి ఆ బీట్రూటు చపాతీలైతే సూపర్ కాంబినేషను. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. ఇదిగోండి ఆల్రెడీ కలిపి పెట్టేసానులెండి. ఇంక వీటన్నిటిని ఇప్పుడు ఇలాగ ఒత్తేసుకొని పెనం మీద వేసుకొని కాల్చేసుకుంటాను. కలర్ అయితే ఎంత బావుందోనండి. టేస్ట్ కూడా అంతే బావుంది. నేను నార్మల్‌గా అసలు చపాతీలలో ఉప్పు వేయను. ఎందుకంటే కూరలో ఉండే ఉప్పే మాకు సరిపోతుందనమాట. ప్రత్యేకంగా ఉప్పయితే నేను చపాతీలో ఎప్పుడూ వేయను. ఏదో కూరలో ఉప్పు తక్కువుంది అని అనిపిస్తే తప్పితే, ఇంకిక్కడైతే ఈ చపాతీలోకి అంత స్వీట్‌గా కూడా లేదండి. బీట్రూట్ ఏసాం గదా! తియ్యగా ఉంటుందని అనుకుంటారేమో, తియ్యగా కూడా లేదు. అలా అని వగరుగా కూడా లేదు. బీట్రూట్ టేస్ట్ వగరుగా ఉంటుంది కదా! అలా అని వగరుగా కూడా లేదు. కమ్మగా ఉంది. చాలా బా వచ్చాయి చపాతీలైతే. అసల కలరే ఎంత బావుందో. కలర్‌కే చాలా బాగా టెంప్ట్ అవ్వచ్చు. బీట్రూట్ తోటి అప్పుడప్పుడు ఇలా చేసామంటే అంటే రెగ్యులర్‌గా తినే చపాతీలే బోర్ కొట్టకుండా ఇట్లాగా కొంచెం డిఫరెంట్‌గా అనమాట. కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. టేస్టు బావుంటుంది. రోజు తినే తెల్ల చపాతీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెట్టామంటే పిల్లలు కూడా వద్దు అనకుండా ఇష్టంగా తింటారు. మీరు క్యారేజెస్‌లో పెట్టినా కూడా ఇష్టంగా తీసుకెళ్తారు. చాలా బావుంటుందండి. మనం పెనం మీద ఏసి కాల్చిన తర్వాత కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా ఏంటా అనైతే అనుకోవద్దు. కలర్ అయితే చాలా బావుంది. నార్మల్ చపాతీలు ఎలా పొంగుతాయో అలాగే పొంగాయి. నేనేమి వాటర్ వేసి మిక్సీ పట్టలేదండి. చెక్కు తీసేసి దాన్ని అలాగే మిక్సీకి మెత్తగా పట్టేసాను. అది చెత్త ఉంటుంది గదా! పిప్పిలాగా అది కూడా ఏమీ తగలలేదనమాట. పిండిలో బాగా కలిసిపోయింది. ఇంక ఇవి కాల్చేసిన తర్వాత కూరతోటైతే తినేసాము. చాలా బా వచ్చింది టేస్టు. రెగ్యులర్‌గా చపాతీలు తినే వాళ్ళకేంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఇట్లా చేసుకొని తింటే బావుంటుంది. ఏదో నాకొచ్చిన రెసిపీస్‌ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని జెప్పేసి ఇట్లాగైతే వీడియో పెడుతున్నాను. మీరు ట్రై చేసి చూడండి. మీకు కూడా బా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి చపాతీలు చేసి ఎలా వచ్చాయి, ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్‌ని మీకు నేను షేర్ చేస్తాను. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు ఫుడ్ తీసుకోవట్లేదని టెన్షన్ వద్దు. ఇట్లా వెరైటీగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంక మనకు కూడా రెగ్యులర్‌గా ఒకటే తింటున్నాము అనే బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ 2 విధాలుగా బావుంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఇదే విధంగా అయితే ట్రై చేస్తూ ఉంటాను. మనం డైలీ చేసుకొని తినేదే. కాకపోతే ఇంకొంచెం హెల్తీగా, కొంచెం డిఫరెంట్‌గా చేసుకుంటే బావుంటుంది అనుకుంటాను. ఎప్పుడూ ఒకటే అంటే ఎవరికైనా బోర్ కొడతది గదా! అట్లా బోర్ కొట్టకుండా ఉంటుందనమాట ఇట్లా ట్రై చేస్తే. చాలా మంచి హెల్తీ రెసిపీ అండి ఇదైతే మాత్రం. ఇక్కడ చూపిస్తా చూడండి దగ్గరికి. నార్మల్‌వి ఎలా కాలాయో అలాగే కాలాయి. టేస్ట్ అయితే మాత్రం ఇంకా ఎన్హాన్స్ అయింది. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బావున్నాయి. పొద్దున చేసిన కర్రీలోకైతే సూపర్ కాంబినేషను. చాలా టేస్టీగా అనిపిచ్చాయి. మా వారు కూడా తిని చాలా బావున్నాయన్నారు. ఇంక మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే ఆయిల్ తక్కువ వేస్తాను. ఉప్పు అయితే అసలు వేయను. ఎందుకంటే మాకు కర్రీలో ఉండే ఉప్పే సరిపోతుంది. ప్రత్యేకంగా అయితే ఉప్పు వేయనండి. ఏదైనా కర్రీలో తక్కువ ఉంది అనుకుంటేనే నేను వేస్తాను. ఇంకిక్కడైతే ఇవాల్టికి ఇదేనండి వీడియో. బాయ్ అండి.